వనపర్తి జిల్లా పాన్గల్లోని వెంగళాయపల్లిలో కురిసిన వర్షాలకు గోని చెరువు అలుగుపారుతుంది. గోని చెరువు అలుగుపారుతుండటంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎంజీకేఎల్ఐ కాల్వ నీళ్లు రావడంతో పంటలు మునిగిపోతున్నాయని వాపోతున్నారు. గోని చెరువు అలుగుపారడంతో పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం నిలిచిపోయింది. పంట పొలాలకు కూలీలను ఎద్దుల బండ్లను తీసుకువెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు. కొత్తగా నిర్మించిన చెరువు అలుగు ఎత్తు తగ్గించాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు మునిగిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు రైతులకు చాలా ఇబ్బంది అయింది. మాకు బాటలు లేవు, కమర్షియల్ ఇబ్బంది అయింది. మాకు బాట కావాలని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ కూడా మేము 4 సార్లు పెట్టినాం. ఇటుకు వస్తున్నారు పోతున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం అలుగుని తగ్గిస్తూ మాకు బాట రావాలి. మాకు వెంగళాపల్లి కంటే ఆకునాపల్లి వరకు బాట ఉండాలి. రైతులకు బాట లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బాట లేదు. మేము ట్రాక్టర్ పోవడానికి కానీ, బండ్లు పోవడానికి కానీ, ఊళ్ళో రావడానికి కానీ, పిండి వేసుకోపోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. బాట ఇది ఈ యొక్క వరదలు రావడం కారణం వల్ల ఈ యొక్క చెరువు ముందర ఎన్నికలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఒక 20-30 ఎకరాలు అనేది నాటడం వరద అనుకోకుండా రావడం వల్ల అలుగులో చెరువులో ఉన్నటువంటి నీళ్లు బయటికి వెళ్ళకపోవడం వల్ల మొత్తం పంట మునిగిపోయి దాదాపుగా 4-5 లక్షల పంట నష్టం అనేది వాటిల్లడం జరిగింది.